ఈ పిల్లాడు ప్రతిరోజు తన ఇంట్లో చేసిన ఫుడ్ని తీసుకుని పక్కనే ఉంటున్న అవ్వాతాతకి ఇచ్చేవాడు. ఎందుకంటే అవ్వాతాతల మనవడు విదేశాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అయినా కూడా మనవడు వచ్చి ఉండడు. దాంతో ఈ అవ్వాతాతలు ఈ పిల్లాడినే తన మనవడిలాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఈ పిల్లాడు క్రికెట్ ఆడుతూ ఉంటే బాల్ అవ్వాతాతల ఇంట్లో పడిపోతుంది. దాంతో ఈ పిల్లాడు బాల్ తేవడానికి వెళ్తే అవ్వ పిల్లాడికి బాల్ ఇచ్చి అతన్ని కూర్చోబెట్టి ఒక లెటర్ ని చదవమని ఇస్తుంది. ఆ లెటర్ అమెరికా నుంచి అవ్వ మనవడు రాసి ఉంటాడు. ఆ లెటర్ ని పిల్లాడు చదువుతూ మధ్యలో ఆగిపోతాడు. అలాగే తనకి అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ లెటర్ లో ఉన్న విషయాలన్నీ ఇతను తన అన్నకి చెప్తాడు. దాన్ని బట్టి అమెరికాలో ఉన్న అవ్వతాతల మనవడు ఎక్కడో తప్పిపోయాడు అని అర్థమవుతుంది. దాంతో ఏం చేయాలో తెలియక అన్న తన జుట్టుకి రంగు వేసుకుని ఒక ఫారినర్ లాగా రెడీ అవుతాడు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ అవ్వాతాతల ఇంటికి వెళ్తారు. వాళ్ళ మనవడిని చూసిన అవ్వాతాతలు ఎంతో ఆనందిస్తారు. అన్న కూడా వాళ్ళ మనవడిలాగా చాలా బాగా నటిస్తూ ఉంటాడు. మరుసటి రోజు వీళ్ళ నిజమైన మనవడు అమెరికా నుంచి వచ్చేస్తాడు. దాంతో ఈ అన్నదమ్ములు అవ్వాతాతలని బాధ పెట్టకుండా హ్యాపీగా ఉంచడానికే ఇదంతా చేశాము అని చెప్తారు. అప్పటి నుంచి వీళ్ళ ఫ్యామిలీ మరియు అవ్వాతాతల ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.